హాయ్ అందరికీ నమస్తే. ఆదివారం రావడమే ఆలస్యం. ఉదయాన్నే మా ఆయన మార్కెట్కి వెళ్ళి బోటి తెచ్చారు. ఈరోజు టిఫిన్కి బోటి కూర పూరి చేయమని చెప్పారు. బోటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నీళ్ళతో బాగా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే బోటికి అంతా అతుక్కునేదంతా వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత మనము ఇలా 1-2 సార్లు బాగా నీటితో క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే మామూలు వాటర్తోనే నేను 5-6 సార్లు క్లీన్ చేస్తున్నానండి. బోటి కూర తినడానికి చాలామంది ఇష్టపడతారు, కానీ ఇది చేయాలంటే చాలా టైం పడుతుంది. బోటిని ఇలా ఎక్కువ సార్లు కడగడం వల్ల వేస్టేజ్ అంతా వెళ్ళిపోయి చాలా క్లీన్గా ఉంటుంది. అందులో స్మెల్ కూడా రాదనమాట. మనం కర్రీ చేసుకున్నా, తాలింపు చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నీసు వాసనే ఉండదన్నమాట. నేను ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చేస్తే గనక ఇలా చేసినట్లయితే స్మెల్ అంతా వెళ్ళిపోయి కర్రీ నీసు వాసన లేకుండా ఉంటుంది. చూడండి, ఇలా ఈ విధంగా చేయడం వల్ల కూడా వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది. ఇట్లా 5-6 సార్లు చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత మీకే తెలిసింది, అప్పటికి ఇప్పటికి చూడండి కలర్ చేంజ్ అయింది కదా. కర్రీ కూడా చాలా బాగుంటుంది. చూడండి, అంతా వేస్టేజ్ అంతా వెళ్ళిపోయి ఎంత క్లీన్గా అయ్యిందో బోటి అంతా. ఇప్పుడు నేను బోటి కర్రీని చాలా రకాలుగా వండుకోవడం జరుగుతుందండి. ఇలా చేసుకోవడం వల్ల చాలామంది చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చూడండి, లాస్ట్లో ఇలా చల్లనీళ్ళతో ఒకసారి కడుక్కున్న తర్వాత ఈ వేస్టేజ్ అంతా పోయింది కదా. ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళు పోసి అలాగే పెట్టేస్తాను. ఆ వేడి నీళ్ళల్లో ఇంకా ఏమైనా స్మెల్ గలీజ్గా ఉంటే కూడా అది కూడా ఇప్పుడు వెళ్ళిపోతుందన్నమాట. ఇలా చేయడం వల్ల కూడా స్మెల్ అనేదే ఉండదు. ఎవరైనా బోటి అంటే ఇష్టంగా తినే వాళ్ళే కాదు, ఇష్టం లేకుండా ఉండే వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. 2 నిమిషాలు ఇలా పెట్టేస్తే స్మెల్ అంతా వెళ్ళిపోతుందండి. అప్పుడు ఫ్రై చేసుకున్న, కర్రీ చేసుకున్న చాలా బాగుంటుంది. ఈ నీళ్ళని వంపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కొని ఇక్కడ నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేనేం వాటర్ ఏం వేయలేదండి. ఇక్కడ అందులో ఉండే వాటరు, పసుపు, కొంచెం తగినంత సాల్ట్, కారం. ఈ బోటి కర్రీకి ఉప్పు, కారం, మసాలా బాగా పడితేనే టేస్ట్గా ఉంటుందండి. మనం కూర కూడా గుజ్జుగా రావడానికి సంగటిలే కానీ, చపాతీలే కానీ, పూరీలే కానీ, ఎందులేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం, మసాలా బాగా వేసి చేస్తున్నాను. మా ఇంట్లో బోటి అంటే చాలా ఇష్టంగా తింటారండి. మా అత్తగారికి బోటి కూర అంటే చాలా ఇష్టము. ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, నేను ముందే మసాలా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఒక టమాటా కూడా కట్ చేసి వేస్తున్నాను. బోటి కర్రీ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి. ఇక్కడ బోటి కర్రీకి సరిపడా మసాలా వేస్తున్నాను. అందులోనే కొంచెం చెక్క, లవంగాలు కూడా వేసేసానండి అప్పుడే మిక్సీకి. ఎవరైనా కానీ బోటీలోకి మటన్ మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడైతే నేనేం వేయడం లేదండి. ఇందులోకే నేను తగినంత మసాలా, అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేయడం జరిగింది అంతే. ఇక్కడ నేను అంత కర్రీ సరిపడంత మసాలా అంతా వేసిన తర్వాత విజిల్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు అలాగే ఉన్నిచ్చి ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తీసి చూశాను. చాలా కలర్ఫుల్గా వచ్చిందండి బోటి కర్రీ. ఇక్కడ చూడండి, బోటి కర్రీ ఎంత చాలా బాగుందో. ఇందులోకి నేను ఫస్ట్గానే పూరి అంతా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. కర్రీ అయిపోయిన తర్వాతనే నేను మా బాబుకి పెట్టించేస్తున్నాను. మా బాబుకి కర్రీ అయినా పూరి అయినా చాలా ఇష్టంగా తింటాడు. అందుకే మా బాబుకి ఫస్ట్ ఇచ్చేస్తున్నాను. ఇలా పూరికే కాదు, సంగట్లో కూడా బోటి కర్రీ చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు అందరూ. ఈరోజుకి మా ఇంట్లో బోటి కూర ప్లస్ పూరి ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, ఎంజాయ్.